హాయ్ ఫ్రెండ్స్. పరమేశ్వరుడి ఇష్టదైవం నారాయణుడు. నారాయణుడి ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. ఎల్లవేళలా వారు ఒకరిని ఒకరు ఆరాధించుకుంటారని మనందరికీ తెలుసు. మరి అలాంటి వారు ఇరువురు ఒకరితో ఒకరు భీకర యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? తన ఇష్టదైవమైన నారాయణుని గుండెల మీద పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎందుకు దాడి చేశాడు? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ ఒక సందేహం ఉంటుంది. అసలు సృష్టి ఎలా మొదలైంది? ఈ లోకాలు, ఈ సమస్త జీవకోటి ఎలా ఏర్పడ్డ? శివపురాణం ప్రకారం మొత్తం 4 వైపులా అంధకారమే ఉంది. సూర్యచంద్రులు లేరు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, రాత్రి పగలకు తేడా లేదు, సమయం కాంతి ఏమీ లేవు, కేవలం శూన్యం మాత్రమే ఉంది. అప్పుడే సృష్టి మొదలైంది. కానీ అలాంటి సమయంలోనే శివుడు ఉన్నాడు. శివుడు కాలానికి అతీతుడు. శివుడికి ఆది అంతం లేదు, అలాగే ఉండవు కూడా. అలాంటి మహాశివుడు తనలో సగభాగమైన ఆదిశక్తిని అంటే ప్రకృతిని తన నుండి వేరు చేసి ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించాలని మొదలుపెట్టాడు. తర్వాత విష్ణువు నావి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ విధంగా సృష్టిలో జీవం మొదలైంది. కానీ శక్తి నుండి దూరమైనందుకు ఆదిశక్తి వియోగాన్ని అనుభవిస్తున్న శివుడు వైరాగ్యాన్ని స్వీకరించి సృష్టి పట్ల విరక్తి చెంది ఆసక్తి పోయి అనాసక్తితో ఉంటాడు. ఎప్పుడైతే శివుడు వైరాగ్యంతో సృష్టి పట్ల విరక్తితో ఉన్నాడో అప్పటి నుండి సమస్తాన్ని కోల్పోయి అసంపూర్తిగా ఉంటూ పరమశివుడి ఆదిశక్తి కలయిక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. శివశక్తులను ఏకం చేయాలని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి ఆదిశక్తిని ఆహ్వానం చేసి శివశక్తిని ఏకం చేసే వరాన్ని కోరుకోమని ఆదేశిస్తాడు. దానికి అంగీకరించిన దక్ష ప్రజాపతి శక్తి కోసం చాలా సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన ఆదిశక్తి ప్రత్యక్షమై దక్షుని వరం కోరుకోమంటుంది. దానికి దక్షుడు ఆదిశక్తిని తనకు కూతురుగా జన్మించమని వరం కోరుకుంటాడు. ఆ విధంగా ఆదిశక్తి భూమి మీద దక్ష ప్రజాపతికి కూతురుగా జన్మిస్తుంది. కానీ సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకున్న శివుడు సతీదేవిని తనకు భార్యగా వచ్చి అగ్నిలో దగ్నం అవుతుందని తనకు దూరంగా ఉండి జీవించడమే మిన్న అని భావించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. సృష్టి నడవాలంటే శివశక్తులు ఏకం కావాలని బ్రహ్మ విష్ణువులు ఎంత చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోడు. శివుడికి ఎలాగైనా తన కర్తవ్యాన్ని గుర్తు చేయాలనుకున్న నారాయణుడికి భూమి మీద ఉన్న సర్పాలన్నింటినీ చంపేయమని గరుత్మంతుణ్ణి ఆదేశిస్తాడు. అలా నారాయణుని ఆజ్ఞను శిరసావహిస్తూ గరుత్మంతుడు ఆకాశంలో భయంకర ఆహాగానాలు చేస్తూ భూమి మీద కనిపించిన సర్పాలన్నిటినీ తన పదునైన గోళ్లతో చీల్చి చంపుతాడు. గరుడుడి ఆహాగారాలకు సర్పాలకు వాటి గుండెల్లో భయం పుట్టి ఆఖరికి గరుత్మంతుడి రెక్కల శబ్దం విన్న మానవ రూపంలో ఉన్న సర్పాలకు కూడా వెన్నుల్లో వణుకు పుట్టి ప్రాణ భయంతో కింద పడుతూ లేస్తూ ఉన్నాయి. ఒకవైపు రక్తం కారుతున్నా కాపాడండి కాపాడండి అని ఆర్తనాదాలు చేస్తూ వారి సర్పరాజైన వాసుకి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెబుతాయి. దాంతో ఆగ్రహించిన వాసుకి గరుడుణ్ణి ఆపాలని బయలుదేరుతాడు. అదే విషయాన్ని నందీశ్వరుడు మహాదేవునికి చెబుతాడు. కానీ విరక్తికి లోనైన మహాశివుడు నేను ఈ పరిస్థితుల్లో కల్పించుకోను. లోకాలను పాలించే నారాయణుడు ఉన్నాడు కదా, నారాయణుడే ఈ సర్పాలను రక్షించి న్యాయం చేస్తాడని చెబుతాడు. దానికి నందీశ్వరుడు నారాయణుడే సర్పాలన్నిటినీ చంపమని ఆదేశించాడని చెబుతాడు. అయినా శివుడు వినిపించుకోనట్టుగా అలాగే ఉండిపోతాడు. తన కోసం వస్తున్న వాసుకిని దారిలో చూసిన గరుడును భూమి మీదకు వస్తాడు. అప్పుడు ఏంటి గరుడ, ఈ విపరీత చర్య, ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు? నువ్వు అన్యాయంగా సర్పాలన్నింటినీ చంపుతున్నావు. నారాయణుని వాహనమైన నీకు ఇది భావ్యం కాదు. వెనుతిరిగి వెళ్ళిపో అని బుసలు కొడుతూ చెబుతాడు. దానికి గరుత్మంతుడు నేను ఏ అన్యాయం చేయట్లేదు. నేను కేవలం నారాయణుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తున్నాను. సర్పాలన్నిటినీ నేను చంపేస్తాను. అయినా బ్రహ్మదేవుడు మీ సర్పాలన్నిటినీ పాతాళ లోకంలోకి వెళ్ళమని ఆదేశించాడు కదా, మీరు ఆ ఆదేశాన్ని ఎలా తప్పుతారు? మర్యాదగా నువ్వు కూడా పాతాళానికి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా వదలను అంటాడు. దానికి వాసుకి నువ్వు సర్పాలన్నిటినీ చంపాలంటే ముందు నన్ను చంపాలంటాడు. దానికి గరుడు అంగీకరిస్తాడు. ఇద్దరు ఒకరితో ఒకరు భీకర యుద్ధం చేస్తారు. అయితే వాసుకిపై గెలవగల వరాన్ని బ్రహ్మదేవుని నుండి పొందిన గరుత్మంతుడు చెలరేగిపోయి తన శక్తితో వాసుకిపై దాడి చేస్తాడు. వాసుకుని తన గోర్లతో చీలుస్తూ ముక్కుతో పట్టుకొని గాలిలో
వేగంగా ఆకాశంలోకి తీసుకువెళ్ళి చాలా ఎత్తు నుండి వాసుకిని భూమి మీద విసిరేస్తాడు. తాను కూడా భూమి మీదకు వస్తాడు. వాసుకికి అయిన గాయాల వల్ల రక్తమంతా ఏరులై పారుతుంది. తన శక్తి అంతా నశించిపోతుంది. గరుడు తన పాదాలను వాసుకుపై పెట్టి తను కదలకుండా చేస్తాడు. దాంతో వాసుకి, ఓ మహాదేవ, నన్ను రక్షించండి అని ప్రాధేయపడుతుంది. వాసుకి ఆర్తనాదాలకు చరించిన శివుడు అక్కడ ప్రత్యక్షమై వాసుకిని వదలమని ఆదేశిస్తాడు. నారాయణుడి ఆజ్ఞను పాటిస్తున్న గరుత్మంతుడు మహాదేవుని ఆజ్ఞ ధిక్కరిస్తాడు. దానికి ఆగ్రహించిన మహాదేవుడు గరుడుని తన శక్తితో పైకి విసిరేస్తాడు. గరుడు ఆ శక్తిని తట్టుకోలేక పైనుండి కింద పడిపోతాడు. వెంటనే వాసుకి వెళ్ళి మహాదేవుని వెనుక దాక్కుంటుంది. గరుడు మళ్ళీ పైకి లేచి, నేను కేవలం నారాయణుడి ఆజ్ఞను పాటిస్తున్నాను. నారాయణుడి ఆజ్ఞ పాలనలో నా ప్రాణాలు పోయినా లెక్క చేయదు. మహాదేవ, నాకు నా స్వామి ఆజ్ఞను పాటించడం కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు అని మళ్ళీ వాసుకిపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు. దాంతో ఆగ్రహించిన మహాదేవుడు గరుడుని శిక్షించాలని తన త్రిశూలాన్ని గరుడుని మీద ప్రయోగించబోతాడు. మహాదేవుని క్రోధానికి నిలువలేని గరుడు ప్రాణభయంతో రక్షించండి నారాయణ అని అరుస్తాడు. మహాదేవుని త్రిశూలం వదిలే సమయంలో నారాయణుడు అక్కడ ప్రత్యక్షమై, ఆగండి మహాదేవ, గరుడు తప్పేమీ లేదు. తను కేవలం నా ఆజ్ఞను పాటిస్తున్నాడు. మీరు తనని శిక్షించకూడదని గరుడుని ముందుకు వచ్చి నిల్చుంటాడు. దాంతో శివుడు కోపంతో, అన్యాయంగా ఏ తప్పు చేయని సర్పాలను చంపడం తప్పు కాదా నారాయణ అని అడుగుతాడు. దానికి నారాయణుడు, తప్పు కాదు. బ్రహ్మ ఆదేశం ప్రకారం ఈ సర్పాలు పాతాళ లోకంలో ఉండాలి. అది ఒక్క బ్రహ్మదేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, త్రిమూర్తుల ఆదేశం. మీ నిర్ణయం మా నిర్ణయం కూడా. త్రిమూర్తుల ఆదేశం ఉల్లంఘించడం తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. ఆ పాపానికి ఈ గరుడు శిక్షిస్తున్నాడు అంటాడు. దానికి శివుడు, అదేంటి నారాయణ, బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ సర్పాలను కూడా సృష్టించాడు. వాటిని కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉంది. అయినా పాతాళానికి వెళ్ళమని ఆదేశించి మనం ఎంతో అన్యాయం చేశాం. ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ సర్పాలన్నింటినీ చంపడం తప్పు. దానికి గరుడికి శిక్ష తప్పదు. మీరు అడ్డు లేవండి నారాయణ. గరుడు శిక్ష అర్హుడు. దానికి నారాయణుడు, గరుడు నా భక్తుడు, నా ఆదేశాన్ని పాటిస్తాడు. తన సంరక్షణ నా బాధ్యత. అతనిని శిక్షించాలంటే నన్ను ఓడించాలి, నన్ను ఎదుర్కోవాలి, నాతో యుద్ధం చేయాలి. నన్ను ఓడించిన తర్వాతే మీరు గరుడుని శిక్షించాలంటాడు. దానికి ఆగ్రహించిన శివుడు తన త్రిశూలాన్ని భూమి మీద గట్టిగా కొడతాడు. దాంతో భూమి అంతా కంపించిపోతుంది. సరే నారాయణ, నీ షరతును నేను శివసావహిస్తాను. నీతో యుద్ధం చేయడానికి నేను సంసిద్ధుణ్ణి అంటాడు. మీరెరువురి క్రోధానికి అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. భూమి కంపించిపోతుంది. జంతువులన్నీ ఆర్తనాదాలు చేస్తున్నాయి. యుద్ధానికి సిద్ధమై ఇద్దరు ఆకాశంలోకి చేరి ఒకరిపై ఒకరు అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. యుద్ధ ప్రభావానికి సకల సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది. సమస్త లోకాలు అల్లాడిపోతాయి. పంచభూతాలు కూడా ఆ యుద్ధ ప్రభావానికి కొట్టుమిట్టాడుతాయి. ఆకాశం నుండి నిప్పులు చెలరేగి భూమిపై పడుతున్నాయి. భూములు మెరుపులతో ఆకాశం కూడా అతలాకుతలం అయిపోతుంది. నారదుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, తండ్రి గారు, ఇరువురు మహాశక్తివంతులు. ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఈ యుద్ధానికి అంతం లేదు. ఈ యుద్ధంలో ఎవరు గెలవరు, అలా అని ఎవరు ఓడిపోరు. దీని పరిణామం ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు, నారద, ఈ యుద్ధం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. నారాయణుడు శివుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి చేస్తున్న యుద్ధం. ఈ యుద్ధ కారణం ఏదైనా కానీ ఈ యుద్ధ ప్రభావం మాత్రం సమస్త సృష్టి మీద పడుతుందని చెప్తాడు. ఒక పక్క నారాయణుడు తన గదితో పరమేశ్వరుడిపై దాడి చేస్తున్నాడు. పరమేశ్వరుడి శక్తికి ఆ గద ఆకాశం నుండి నేలపై పడుతుంది. అలా భూమిపై పడిన వేగానికి భూమి ఊగిపోతుంది. వీరిరువురి యుద్ధం ఎల్లవేళలా కొనసాగుతూ ఉంటుంది. మహాదేవుణ్ణి ఎలాగైనా ఆపాలని వెంటనే వచ్చి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటాడు నారాయణుడు. దానికి శివుడు కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన దేవతలంతా శివుని కోపానికి వణికిపోతారు. ఆయన క్రోధావేశానికి సమస్త ప్రాణకోటి అల్లాడిపోతుంది. అలా శివుడి గొంతు పట్టుకున్న నారాయణుడు శివుడిని ఆకాశం నుండి భూమి మీదకు తీసుకువస్తాడు. ముక్కోపి అయిన రుద్రుని ఆగ్రహం హద్దులు తెరుచుకుంటుంది. అంతులేని కోపంతో నారాయణుని వెనక్కి తిప్పుతాడు. విష్ణువుపై కోపంతో శివుడు తన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాసుకి, గరుడు, దేవతలంతా భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చూస్తూ ఉండిపోతారు. ఆ త్రిశూలం వేగంగా వచ్చి విష్ణువు హృదయానికి బలంగా గుచ్చుకుంటుంది. వెంటనే ఆ నొప్పి నారాయణుడే కాక శివుడు కూడా అనుభవిస్తాడు. ఎంతైనా నారాయణుడు హృదయంలో ఉండేది శివుడే కదా.
ఇరువురు ఒకే శక్తి గల వేర్వేరు రూపాలు కదా. అందుకే తన ఆరాధ్య దైవానికి ఈ పరిస్థితి కల్పించినందుకు శివుడు కంటతడి పెడతాడు. ఆ బాధతో నారాయణుడి వైపు స్థిరంగా అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ నారాయణుడి పెదాలపై చిరునవ్వే ఉంటుంది. వెంటనే తన త్రిశూలాన్ని నారాయణుని గుండెల మీద నుండి తీస్తూ కంటతడి పెడుతూ ఇలా అంటాడు: నారాయణ, నేను మీ మీద త్రిశూలాన్ని వదలడం ఏంటి అని బాధపడతాడు. అప్పుడు చిరునవ్వుతో నారాయణుడు, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీ మనసు వైరాగ్యం పోయింది అని, శక్తి నుండి సాఫల్యం అయిందని. ఇందుకే ఈ మార్పు కోసమే నేను గరుడుని సర్పాలపై దాడి చేయమని చెప్పాను. తర్వాత మిమ్మల్ని నాపై యుద్ధానికి ప్రేరేపించానని చెప్తాడు. కానీ పరమేశ్వరుడు కంటతడి పెడుతూనే ఉంటాడు. ఆ తర్వాత శివుడు కళ్ళు మూసుకొని బీడు బారిన భూమిని, పచ్చదనాన్ని, ప్రాణం పోయిన చెట్లకి తిరిగి ప్రాణాన్ని పోయడానికి అన్నిటినీ అనుభూతిని చెంది ధర్మయజ్ఞంతో కళ్ళు తెరిచి నారాయణుని చూస్తాడు. నారాయణుడు శివుడు కంఠాన్ని పట్టుకోవడం వల్ల శివుడి కంఠంపై ఎర్రటి ముద్రలను చూసి నా చేతుల వలన ఏర్పడిన ఈ గురుతుల వలన ఈ రోజు నుండి మిమ్మల్ని స్థితికంఠుడు అనే పేరుతో కూడా పిలుస్తాడు అని చెబుతాడు. అలాగే మీ త్రిశూలంపై నా హృదయం మీద ఏర్పడిన ఈ చిహ్నాన్ని ఎల్లప్పుడూ చెదిరిపోనివ్వకుండా సదా ధరించే ఉంటానని చెబుతాడు నారాయణుడు. ఈ మూడింటిలో ముఖ్య పాత్ర పోషించిన వాసుకి ఎంత గొప్ప గౌరవం దక్కబోతుందని నారదుడితో బ్రహ్మదేవుడు చెప్తాడు. గరుడు తను చేసిన తప్పులకు పరమేశ్వరుని క్షమాపణలు కోరుకుంటాడు. వాసుకి తన ప్రాణాలు కాపాడినందుకు శివుడి పాదాల వద్ద కృతజ్ఞతలు చెబుతూ, పరమేశ్వర, మీ కృపను సర్పజాతిపై ఎల్లప్పుడూ ఇలాగే ఉంచండి అని ప్రాధేయపడుతుంది. వాసుకి, మీ పట్ల జరిగిన అన్యాయానికి, ఇప్పుడు నీవు చేసిన త్యాగానికి ఈ ప్రపంచం నీ జాతిని గౌరవించేలా నిన్ను నా మెడలో ధరిస్తానని చెప్పి వాసుకిని తన మెడలో ధరిస్తాడు మహాదేవుడు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా పొంగిపోతారు. వాసుకిని తన మెడలో ధరించినందుకు నేటి నుండి మహాదేవుని నాగేంద్రహరుడు అనే పేరుతో పిలుస్తాడు అని చెబుతాడు నారాయణుడు. సృష్టి పట్ల తన కర్తవ్యాన్ని అంగీకరించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు మహాదేవుడు. అలా సకల దేవతల సాక్షిగా పరమేశ్వరుడి వివాహం జరుగుతుంది. ఇలా తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి మహాదేవునితో నారాయణుడు యుద్ధం చేశాడు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.